అమెరికాలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నవంబర్ 4 ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడిని కూడా వారు ఎన్నుకుంటారు. అక్కడ 2 పార్టీలు ఉంటాయి. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, రెండవది రిపబ్లికన్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుతం జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన మళ్ళీ పోటీ చేయాలని కోరుకున్నా కొన్ని కారణాల వల్ల ఆయన పోటీ నుంచి తప్పుకుని భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ని అధ్యక్ష పదవి బరిలో పెట్టారు. ఈ కమలా హ్యారిస్ అనే ఆమె భారతీయ సంతతికి చెందిన ఆమె తల్లి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక గ్రామం నుంచి, ఆమె పేరు శ్యామలా గోపాలన్. తల్లి పరిశోధనల కొరకు, ఉద్యోగం కొరకు అమెరికా వెళ్ళింది. అక్కడ జమైకా దేశానికి చెందిన నల్లజాతీయుడిని వివాహం ఆడింది. ఈ ఇద్దరి దంపతులకు పుట్టిన కమలా హ్యారిస్ పుట్టింది అమెరికాలోనే. అయితే భారతీయ సంతతి, తమిళనాడు సంబంధాలు ఉన్నాయి. అయితే గత 4 సంవత్సరాలుగా కమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన మన భారతదేశానికి పెద్దగా వరగబెట్టిందంటూ ఏం లేదు. ఇక రిపబ్లికన్ పార్టీకి వస్తే అధ్యక్ష బరిలో ట్రంప్ ఆయన జోడీగా ఉపాధ్యక్షుడిగా తనకు నచ్చిన మెచ్చిన జేడి ఇవాన్స్ని ఎంపిక చేసుకున్నాడు. జేడి అంటే జేమ్స్ డేవిడ్ ఇవాన్స్. ఈయన 2022 నుంచి ఓహియో రాష్ట్రానికి సెనేటర్గా ఉన్నాడు. వయసు కేవలం 39 ఏళ్ళు. ఈ జేడి ఇవాన్స్ భార్య చిలుకూరి ఉషా ఇవాన్స్. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంతతికి చెందింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు, భారత్లో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఈ చిలుకూరి ఉషా అనే ఆసక్తి పెరిగింది. ఈ చిలుకూరి ఉషా జేడి ఇవాన్స్కి భార్య అవటం వల్ల ఆమె రిపబ్లికన్ పార్టీ తరపున గెలిస్తే అమెరికాకు సెకండ్ లేడీ కాబోతా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ట్విట్టర్లో పెట్టగానే మరింత ఆసక్తి భారతీయ ప్రజలకు, తెలుగువారికి పెరిగింది. ఎవరు ఈ చిలుకూరి ఉషా? మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ముందు ఈమె ఏం కులం అని చూస్తారు. ఇక గూగుల్ సెర్చ్లో చిలుకూరి ఉషా కులం ఏంటి అంటే ఎతకడం ప్రారంభించారు నెటిజన్లు. చిలుకూరి ఉషా ఆమె బ్రాహ్మణ కులానికి చెందిన మహిళ. సరే, కులం తెలిసింది. అసలు ఆమె మూలాలేంటి, పుట్టు పూర్వోత్తరాలేంటి అని తెలుసుకోవటంలో ఆసక్తి పెరిగింది. ఈమెకి దగ్గర బంధువైన ఒక ప్రొఫెసర్ ఇప్పుడు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఆమె శాంతమ్మ. ఆమె ప్రముఖ ఫిజిక్స్ ప్రొఫెసరు, 96 ఏళ్ళు. ఇప్పటికి కూడా పిల్లలకి ఫిజిక్స్ బోధిస్తూ ఉంటుంది. ఆమె విశాఖపట్నమే కాదు, భారతదేశంలో ప్రొఫెసర్ శాంతమ్మ తెలవని వాళ్ళు ఎవరు లేరు. ఆమె భర్త సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన తెలుగు ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన ఇప్పుడు కాలం చేశారు. ఇప్పుడు ఉషా చిలుకూరికి శాంతమ్మకి ఏంటి లింకు అంటే వీళ్ళిద్దరూ బంధువులు. ఉషా చిలుకూరి శాంతమ్మకు మనమురాల వరుస అవుతుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి అన్నగారు రామశాస్త్రి. ఈ రామశాస్త్రి మద్రాసు ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. రామశాస్త్రికి 4 కొడుకులు, 1 కూతురు. 4 కొడుకులు కూడా అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాలో వాళ్ళు కూడా ప్రొఫెసర్లుగా రాణిస్తున్నారు. కూతురు మాత్రం దేశభక్తితో నేను ఇక్కడే సేవ చేయాలని ఆమె వైద్య వృత్తిలో ప్రవేశించి డాక్టర్గా ఆమె ప్రాక్టీస్ చేస్తూ, ఆమె పేరు డాక్టర్ శారద. ఈ డాక్టర్ శారద ప్రస్తుతం మద్రాసులో వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ రామశాస్త్రి అంటే ప్రొఫెసర్ శాంతమ్మ గారి బావ. ఆయన కుమారుల్లో ఒకరైన రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కుమార్తెనే ఉషా చిలుకూరి. అసలు ఈ చిలుకూరి వాళ్ళు ఏ గ్రామం నుంచి, ఎక్కడి నుంచి ఆంధ్రాలో వచ్చారు అంటే, వాళ్ళు తణుకు దగ్గరలో వడ్లూరు అనే గ్రామం ఉంది. ఆ వడ్లూరు గ్రామానికి చెందినవారు. వడ్లూరు గ్రామం నుంచి ప్రొఫెసర్ శాంతమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి విశాఖపట్నానికి వెళ్ళారు. రామశాస్త్రి ఐఐటి మద్రాసుకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం వడ్లూరులో చిలుకూరి కుటుంబానికి చెందినవారు ఎవరూ లేనట్టే. ఇక రాధాకృష్ణ భార్య లక్ష్మి అంటే ఉషా చిలుకూరి తల్లి. ఆమె కృష్ణా జిల్లాకు చెందింది. ఆమె పామర్రు సమీపంలో, పామర్రు కృష్ణా జిల్లా, ఆ పామర్రు సమీపంలో సాయిపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన
లక్ష్మి తల్లి. రాధాకృష్ణ లక్ష్మి ఇద్దరు కూడా విద్యను అభ్యసించిన తర్వాత భారతదేశంలో కాలిఫోర్నియాలోని శాండియోగో యూనివర్సిటీలో వెళ్ళి స్థిరపడ్డారు. ఈ ఉషా చిలుకూరి 1986వ సంవత్సరంలో శాండియాగోలో జన్మించింది. ఇది వీళ్ళ యొక్క కుటుంబ నేపథ్యము, కుటుంబ చరిత్ర. ఆనాడు బ్రిటిష్ కాలంలోనే ఉన్నత విద్యలను అభ్యసించి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేసిన కుటుంబం ఈ చిలుకూరి వారి కుటుంబం. ఈ చిలుకూరి వారు తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఇక ఇప్పుడు ఈమె ఉషా చిలుకూరి ఆమె తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో భారతీయ సంస్కృతిని, తెలుగు ఆచారాలను పాటిస్తూ అక్కడికి వెళ్ళినా కూడా మాంసాహారం తీసుకోకుండా శాకాహారము, తర్వాత మన ఆచార వ్యవహారాలు అయితే మన సాంప్రదాయాలు, భారతీయ సాంప్రదాయాలు, మన తెలుగు సాంప్రదాయాలను తూచా తప్పకుండా తల్లిదండ్రుల రక్షణలో, ఆ సంరక్షణలో ఆమె పెరిగింది. తర్వాత యేల్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో చదవటానికి ఉషా చిలుకూరి అక్కడికి వెళ్ళింది. ఉషా చిలుకూరి అక్కడ చదువుతూ ఉండగా ఆ యేల్ యూనివర్సిటీలో 2013లో ఈ జేడి ఇవాన్స్ అనే ఆయన పరిచయం అయ్యాడు. చదువులో ఉషా చిలుకూరి బాగా రాణించేది, మెరిట్ స్టూడెంట్. ఈ జేడి ఇవాన్స్ కొంచెం వెనకబడిన వర్గమే. వెనకబడిన వర్గం అంటే చదువులో కొంచెం ఏదైనా ఫెయిల్ అయ్యే బ్యాచ్కి దగ్గరలో ఉంటాడు. ఆయన కుటుంబ నేపథ్యం, జేడి ఇవాన్స్ కుటుంబ నేపథ్యం చూస్తే వాళ్ళది ఓహియో రాష్ట్రం. ఆయనది చాలా కష్టాల కడల్లో పెరిగాడు జేడి ఇవాన్స్. తల్లిని ఈ జేడి ఇవాన్స్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళిపోయాడు అనుకుంటే తల్లి ఏమైనా చేసింది? తల్లి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఇక జేడి ఇవాన్స్ తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, ఒక అనాథ బాలుడిగా మిగిలాడు. మానసిక క్షోభను అనుభవించాడు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అటువంటి సమయంలో నాయనమ్మ, తాత వాళ్ళ పోషణలో, వాళ్ళ సంరక్షణలో ఇతన్ని పెంచి పెద్దవాడిని చేయటం జరిగింది. పేదరికం వల్ల పెద్ద చదువుకి వెళ్ళలేక మిలిటరీలో మెరైన్ విభాగంలో చేరాడు. అది చేస్తుండగా ఆయనలో ఒక పరివర్తన వచ్చింది. ఎన్నాళ్ళు ఇది చేసినా ఈ చిన్న ఉద్యోగమే కదా, వెళ్ళిపోయి చదువుకుంటే భవిష్యత్తు ఉందని గమనించి ఆ మెరైన్ విభాగం, ఆ మిలిటరీకి రాజీనామా చేసేసి ఇక్కడ యేల్ యూనివర్సిటీకి వచ్చాడు. యేల్ యూనివర్సిటీలో మన ఉషా చిలుకూరి వచ్చి లైబ్రరీలో కూర్చుని చదువుకుంటుండేది. పుస్తకాల పురుగు ఉషా చిలుకూరి చాలా తెలివిగలది. ఇంకో విషయం ఏంటంటే బ్రాహ్మణులు చాలా తెలివిగలవాళ్ళు, వాళ్ళ మేధో సంపత్తి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మధ్వ బ్రాహ్మణులు అయితే ఇక వాళ్ళని కొట్టిన వాళ్ళు లేరు. అలాగే తమిళనాడులో అయ్యర్లు, అయ్యంగార్లు కూడా బాగా తెలివితేటలతో ఉంటాయి. ఈ అమ్మాయి చదువుకుంటుండగా జేడి ఇవాన్స్ కొంచెం చదువు మందంగానే ఉంటుంది, అంటే పెద్ద తెలివిగలవాడు కాదు. ఆయనకి డౌట్లు వచ్చినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వచ్చి కూర్చుని ఈమెతో పాఠం చెప్పించుకునేవాడు, అనుమానాలు నివృత్తి చేసుకునేవాడు. తదుపరి ఉషా చిలుకూరి ట్యూషన్ టీచర్ లాగా అయిపోయింది జేడి ఇవాన్స్కి. ఆ విధంగా వాళ్ళిద్దరు దగ్గరయ్యారు, కలిసి చదువుకున్నారు, ఒకరి మనసులో ఒకరు కలిసినాయి. 2014లో కెంటకీలో హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ పూజారిని పెట్టుకుని పెళ్లి చేసుకున్నారు. ఈమె ఇప్పటికీ ఉషా చిలుకూరి హిందూ మతపరంగా, జేడి ఇవాన్స్ క్రైస్తవుడు. అప్పుడు దాకా మాంసాహారం భుజిస్తున్న ఈ జేడి ఇవాన్స్ ఉషా చిలుకూరి పుణ్యాన ఆయన శాకాహారిగా మారాడు. ఉషా చిలుకూరి తల్లి దగ్గర కూర్చుని శాకాహార వంటకాలు, భారతీయ వంటకాలు, ఆంధ్ర వంటకాలు నేర్చుకున్నాడు. ఆ విధంగా కెంటకీలో వివాహం జరిగిన తర్వాత అన్యోన్యంగా జీవితం గడుపుతూ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళారు వీళ్ళిద్దరూ. ఉషా చిలుకూరి తత్వశాస్త్రంలో పీజీ చేసింది. వీళ్ళిద్దరూ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులయ్యారు. జేడి ఇవాన్స్ అలాగే ఉషా చిలుకూరి ఇద్దరు కూడా లా జర్నల్కి మేనేజింగ్ ఎడిటర్గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేయడం ప్రారంభించారు. ఇక కొన్నాళ్ళ తర్వాత ఎడిటర్ పోస్టుకు రాజీనామా చేసి ఇక తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఓహియో రాష్ట్రానికి వచ్చారు. ఇక ఓహియోకి వచ్చిన తర్వాత చిన్నగా జేడి ఇవాన్స్ వ్యాపారాలు ప్రారంభించాడు, వ్యాపారాల్లో రాణించాడు. ఆయన స్వీయ అనుభవాలతో అమెరికా దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవాళ్ళు పడుతున్న ఇబ్బందులు అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకము అమెరికా దేశంలో
బ్రహ్మాండంగా అమ్ముడైంది. ఆయన రాసిన పుస్తకాన్ని ఆధారంగా ఒక సినిమా కూడా తీశారు. ఈ ఉషా చిలుకూరి ఆమె భావజాలం కొంచెం కమ్యూనిస్టు భావజాలం, ఆమె వామపక్ష భావజాలం కలిగి ఉండేది. 2014లో ఉషా చిలుకూరి డెమోక్రటిక్ పార్టీ సభ్యత్వం తీసుకుంది. ఇక మనోడు జేడి ఇవాన్స్ 2016లో పొద్దున్న లెగిస్తే ట్రంప్ను విమర్శించేవాడు. ట్రంప్ విధానాలు మన అమెరికాకు చేటు జరుగుతుందని ప్రజలను రెచ్చగొడుతుండేవాడు, ప్రేరేపిస్తుండేవాడు, ప్రసంగాలు చేస్తుండేవాడు. క్రమేణా ఈ జేడి ఇవాన్స్ ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడని లోతైన అధ్యయనం చేసి 2020 వచ్చేసరికి ట్రంప్కి అభిమానిగా మారాడు. ట్రంప్కు దగ్గరయ్యాడు. ఎంత దగ్గరయ్యారంటే ట్రంప్ 2022లో ఒహియో స్టేట్లో సెనేటర్గా గెలిపించడానికి ఎంతో కృషి చేశాడు ట్రంపే కాకుండా భార్య ఉషా చిలుకూరి జేడి ఇవాన్స్ సెనేటర్గా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారము బ్రహ్మాండంగా చేసింది. ఆయన భావజాలాన్ని ఓటర్లకు తెలిసేలా చేసింది. అలా దగ్గరైన ట్రంపు జేడి ఇవాన్స్, ఇతను ట్రంప్ని జేడి ఇవాన్స్ గుడ్డిగా బలపరచడం ప్రారంభించాడు. ఏది చేసినా ట్రంప్ మన అమెరికా అభివృద్ధికి, అమెరికా వాసుల సంక్షేమం కొరకే చేస్తాడని ఒక గుడ్డి నమ్మకంతో ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండటం. ఇప్పుడు జేడి ఇవాన్స్ ఆయనకి అనతి కాలంలో 39 సంవత్సరాల వయసులోనే ఉపాధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తుంటే ట్రంప్, జేడి ఇవాన్స్ ఇద్దరు కూడా గెలుస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ట్రంప్ గెలిస్తే ట్రంప్ ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితుడు. ఆ విధంగా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు గెలిస్తే భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ భారతదేశానికి దగ్గరగా ఉంటుంది. లేదు జేడి ఇవాన్స్ ఉపాధ్యక్షుడిగా గెలిస్తే మన తెలుగు ఇంటి అమ్మాయి ఉషా చిలుకూరి, అంటే మన ఆంధ్ర అల్లుడే కదా అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్ర అల్లుడు కనుక భారతదేశానికి మేలు జరుగుతుందని, అట్లాగే ఈమె ఉషా చిలుకూరిని ఆమెతో పరిచయం పెంచుకుని చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని జేడి ఇవాన్స్ గెలిస్తే సద్వినియోగం చేసుకుని, ఇప్పటికే చైనాలో అనేకమైన కంపెనీలు, అమెరికా కంపెనీలు చైనా పరిస్థితులు బాగాలేని కారణం వల్ల ఒక 1000 కంపెనీలు చైనా నుంచి బయటకు వెళ్ళిపోవాలని చూస్తున్న తరుణంలో చైనా నుంచి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించేలా ఆయన చంద్రబాబు నాయుడు సామర్థ్యం ఏంటంటే, దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్న టోనీ బ్లేర్ బ్రిటన్ అధ్యక్షుడిని, అలాగే అమెరికా అధ్యక్షుడిని, అలాగే వ్యాపార సామ్రాజ్యం సాఫ్ట్వేర్లో దిగ్గజమైన అంతర్జాతీయ ప్రముఖుడు బిల్ గేట్స్ని, అమెరికా అధ్యక్షుడిని బిల్ క్లింటన్ని. ఇది నిజంగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ గర్వకారణం. ప్రధానమంత్రి మోదీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రముఖులను వాళ్ళ రాష్ట్రాలకు రప్పించుకోలేకపోయారు. మన హైదరాబాద్ నగరానికి టోనీ బ్లేర్ బ్రిటన్ అధ్యక్షుడు వచ్చాడు. మరి సాఫ్ట్వేర్ రంగం మైక్రోసాఫ్ట్కి అధిపతి అయిన బిల్ గేట్స్ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రావటానికి చంద్రబాబు నాయుడు పన్నిన వ్యూహం, ఆయన తపన, తద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టారు. ఇప్పుడు జేడి ఇవాన్స్ గెలిస్తే అమరావతి రాజధానిని ప్రపంచ పటంలో పెట్టి, చంద్రబాబు నాయుడులో ఉన్న మంచి గుణం ఏంటంటే ఏ అవకాశం వచ్చినా దాన్ని జారబెడచకుండా సద్వినియోగం చేసుకునే గుణం. ఆయనకు అహంభావం లేదు. ఫలానా వాళ్ళని కలవటం ద్వారా మన రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే వెళ్ళి కలవటానికి ఏమాత్రం వెనుకంజ వేయడం. ఆయన సవాళ్లను ఒక ఛాలెంజ్గా తీసుకుని సవాళ్లను అధిగమించి వాటిని తనకు అనుకూలంగా మలుచుకునే మనస్తత్వం ఉంది. కనుక మనం కమలా హ్యారిస్ గెలిచినా చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకుంటాడు. జేడి ఇవాన్స్ గెలిచినా తెలుగింటి అల్లుడు చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఎవరు గెలుస్తారా, ఎలాంటి వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధగా మార్చాలి, అప్పుల ఊబిలో సంక్షోభంలో కూరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేయటానికి ఆయన అహర్నిశలు పగలనక రాత్రనక రోజు 18 గంటలు కష్టపడుతూ తనొక్కడే కష్టపడటం కాకుండా కేబినెట్ మంత్రులను, అధికారులను, పార్టీ నాయకులను, పార్టీ
అప్పుడున్న ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. వేచి చూద్దాం. అందరూ ఎప్పుడు వస్తుందా నవంబరు, కమలా హ్యారిస్ గెలుస్తుందా, లేదు జేడీ ఇవాన్స్ గెలిచి మన తెలుగింటి అల్లుడు గెలుస్తాడా అని ఉత్కంఠభరితమైన వాతావరణంలో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. వేచి చూద్దాం ఫలితం కొరకు.